ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. సో నేను ఇప్పుడైతే ఈ వ్లాగ్లో నేను నా డే రొటీన్ చేయబోతున్నాను. ఓకే, సో మరి చూసేద్దామా. సో ఫస్ట్ నేను లేచి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ అయితే రెడీ చేశాను. సో ఇప్పుడు మా పెద్దవాడిని రెడీ చేయాలి స్కూల్ కోసం. ఓకే, సో కమాన్. సో గాయస్, ఇక ఇప్పుడైతే కృపాని స్కూల్కి రెడీ చేసి స్కూల్కి పంపించాలి. సో తనకు ఇప్పుడు టిఫిన్ చేపించేసి ఇక స్కూల్కి అయితే పంపించేయాలి. సో అందుకని ఎగ్ బిర్యానీ చేశాను. సో ఎగ్ బిర్యానీ ఈజ్ రెడీ. సో ఇప్పుడు తనకి తినిపించేసాక ఇంకా స్కూల్కి వెళ్ళిపోతే తర్వాత నా ఇంట్లో పనులు నార్మల్గా మిగతా పనులన్నీ వాళ్ళ స్కూల్కి వెళ్ళాకనే చేసుకుంటా. సో ఇక నా డే రొటీన్లో అయితే ఫస్ట్ అయితే కృపాని స్కూల్కి అలాగే వాళ్ళ నాన్న ఆఫీస్కి పంపించాకనే నా మిగతా పనులన్నీ షురూ చేస్తాను. చేసుకుంటాను ఇక. సో మా చిన్నాడు నా పనులు అయ్యే వరకు పడుకుంటే వాడు పడుకున్నంతసేపు నాకు ఎంత వీలైతే ఎంత పని చేసేసుకుంటానండి. సో వాళ్ళు లేస్తే ఇక మళ్ళీ ఏ పని చేయనివ్వడు అసలు. మా చిన్నాడైతే ఇప్పుడు పడుకున్నాడు, అందుకని తనకి త్వరగా తినిపించేసి స్కూల్కి రెడీ చేసేసి పంపించేశాక తర్వాత అలాగే మనం ఇంకా వంట కూడా అప్పుడే చేసేస్తాను. ఎందుకంటే చిన్నాడు పడుకున్నప్పుడే నా పనులన్నీ పూర్తి చేసుకోవాలి కాబట్టి. సో టిఫిన్ అయిన తర్వాత కృపా స్కూల్కి వెళ్ళాక అలాగే వంట కూడా చేసేసుకుంటానండి. తర్వాత కిట్టు లేస్తే ఇక వాడికి తినిపించడం, వానికి స్నానం చేయించడం ఒక వాడితోనే సరిపోతుంది. సో ఇప్పుడు కృపాకైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో దానికోసం వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి రివిజన్ చేపిద్దామని సో తనకి రివిజన్ చేపిస్తున్నాను. సో వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ చేపిస్తే తనకి కొంచెం బెటర్గా ఎగ్జామ్లో రాయొచ్చు అనేసి వెళ్ళే ముందు ఒకసారి మళ్ళీ రివిజన్ చేపిస్తానండి. ఇక కృప అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. సో అందుకని వంట చేసేద్దామని నేను ఇలా వచ్చేసాను. ఇక కిట్టు లేచేసరికల్లా నేను వంట చేసేసుకోవాలి కాబట్టి ఇప్పుడు వంట చేద్దామనేసి ఈరోజైతే చికెన్ తెచ్చారు. సో అందుకని చికెన్ గ్రేవీ చేసి అలాగే ఒక కబాబ్ చేసేద్దామనేసి సో ముందుగా నేను చికెన్ అయితే వాష్ చేసేస్తున్నా. సో చికెన్ మంచిగా వాష్ చేసేసాక తర్వాత మ్యారినేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అది మంచిగా వాష్ చేసుకున్నాం కాబట్టి ఇక మ్యారినేట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేనైతే చికెన్ గ్రేవీ కోసం మ్యారినేషన్ అయితే చేస్తున్నానండి. సో అలా చికెన్ మ్యారినేషన్ అయిపోయాక గ్రేవీ కోసం మ్యారినేషన్ చేసేసాక తర్వాత కబాబ్ కూడా అలాగే మ్యారినేట్ చేసి పెట్టేస్తే మళ్ళీ తర్వాత ఇక కృప వచ్చినప్పుడు తనకి వేసి ఇవ్వడానికి బాగుంటుంది కదా. సో అందుకని ఒకేసారి గ్రేవీ కోసం అలాగే గ్రేవీ కోసం అలాగే కబాబ్ కోసం రెండిటి కోసం కూడా మ్యారినేషన్ అనేది ఇప్పుడే చేసుకుంటున్నా. ఇప్పుడైతే మనం కబాబ్ కోసం మ్యారినేషన్ చేసేసుకుందాం. కబాబ్ కూడా మ్యారినేషన్ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనము గ్రేవీకి కావాల్సినటువంటి కటింగ్ సెక్షన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చికెన్ గ్రేవీ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని కట్ చేసుకుందాం. సో కటింగ్ వర్క్ ఫినిష్ అయ్యాక తర్వాత గ్రేవీ తయారు చేసేసుకుంటే మనకి చికెన్ సాంబార్ రెడీ అయిపోతుంది లంచ్కి.
ఇప్పుడు కటింగ్ సెక్షన్ అయిపోయింది కాబట్టి ఇక మనం మసాలాకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేసేసుకోవాలి. సో అందుకని ఒక బాండ్లీ పెట్టేసుకొని మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్, టమాటో ఇవన్నీ వేసేసి కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ అయ్యాక దాన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయి కాబట్టి ఇక టొమాటోస్ అలాగే క్యాషూస్ ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు గ్రేవీ కోసం మనం ఒక కుక్కర్ అయితే పెట్టేసుకొని దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక తర్వాత మనం ఆనియన్ అలాగే మిర్చి ఇంకా మ్యారినేషన్ చికెన్ అన్నీ వేసేసుకొని మసాలా గ్రైండ్ చేసుకుని వేసేస్తే చికెన్ సాంబార్ రెడీ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం అన్నీ వేసేసుకున్నాం కదా, సో చికెన్ కూడా వేసేసుకో. సో ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందాం. మనం ఏదైతే మసాలాని ఫ్రై చేసుకున్నామో దాన్ని ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేసాక అది ఇక చికెన్కి వేసేస్తే గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. మిక్సీ పట్టేసిన మసాలా మనం గ్రేవీకి యాడ్ చేసేస్తాం. సో సరిపడా వాటర్ వేసేసి ఇక సాల్ట్ వేసేసి విజిల్ పెట్టేసేది. సో ఇక యాజ్ యూజువల్ వంట తర్వాత మనకి వెజల్ క్లీనింగ్ అయితే చేసేసుకుంటామండి. సో ఇక టిఫిన్ వంట అన్నీ ఒకేసారి అయిపోతాయి కాబట్టి వెసల్స్ కూడా మనం ఒకేసారి వంట తర్వాతనే నేను క్లీన్ చేసేసుకుంటాను. సో అందుకని వెజల్ క్లీనింగ్ చేస్తున్నా. సో ఇప్పటికైతే ఇంకా కిట్టు లేవలేదు. సో నా పనులన్నీ పూర్తయిపోయాయి. ఓకే, సో ఇక వెజల్ క్లీనింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పటికి ఇక చిన్నోడైతే లేవలేదు. ఇక వాడు లేచాక వాని పని సరిపోతుందండి. ఓకే, సో ఇక ఇప్పుడు ఈవినింగ్ అయితే అయిపోయింది కదా, సో అందుకని మా పెద్దాడికి ఈవినింగ్ స్నాక్స్ కోసం కబాబ్ చేస్తున్నాను. సో తనకి చికెన్ స్పెషల్స్ ఏదైనా కూడా చాలా ఇష్టం అండి. ఎలాగో ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి ఇక మధ్యాహ్నం లంచ్ టైం కల్లా వచ్చేస్తాడు కాబట్టి నేను చికెన్ తెప్పించేసాను ఈరోజు. తన కోసం కబాబ్ చేస్తున్నా. సో ఫైనలీ కబాబ్ ఈజ్ రెడీ టు సర్వ్. సో దిస్ ఈజ్ ఫర్ కృప అండి. ఓకే, సో నా డే రొటీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సో ఫైనలీ కృప is enjoying his evening snacks. Okay, bye bye.